ఈరోజు నేను వెయిట్ లాస్కి ఉపయోగపడే ఒక రెసిపీ చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దామా మరి? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడైంది కదా, ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా, మీకు కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి వేడైంది కదా, హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాను, అది వేసుకుంటున్నాను ఇందులో. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా మొత్తం మగ్గేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాయి కదా, ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు పెసరపప్పు వేస్తున్నాను. కడిగి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు అందులో వేస్తున్నాను. ఇప్పుడు మనం పెసరపప్పు ఇందులో వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఒక కప్పు ఓట్స్కి హాఫ్ కప్పు పెసరపప్పు సరిపోతుంది. నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు బాగా వేగాయి కదా, ఇప్పుడు పెసరపప్పు వేగింది కదా, మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెసరపప్పు బాగా కుక్ అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి. యాక్చువల్లీ రైస్ పొంగల్ కన్నా ఓట్స్ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. షుగర్ వాళ్ళు కూడా తినచ్చు, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఓట్స్కి. ఇందులో ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి మూత తీసి పెసరపప్పు కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. పెసరపప్పు కుక్ అయిపోయింది కదా, మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఒకసారి ఓట్స్ వేసుకున్న తర్వాత
5 to 7 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. మూత పెట్టి చేసుకుందాం. ఇప్పుడు మనము మూత తీసుకొని ఒకసారి చూసుకుందాం ఓట్స్ మంచిగా కుక్ అయిందా లేదా అని. ఓట్స్ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఎంతో యమ్మీ ఓట్స్ పొంగల్ రెడీ. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.